ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకుల్ని అరెస్టు చేసిన కల్లూరు పోలీసులు కల్లూరు పట్టణానికి చెందిన ఇరువురు స్నేహితులు ఒరిస్సా రాష్ట్రం నుండి కొనుగోలు చేసి దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కల్లూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల యువకులకు దాన్ని విక్రయించే క్రమంలో కల్లూరు మండలం పేరువంచు గ్రామ యువకులకు అప్పగించే క్రమంలో బండిపై వెళ్తున్న సదరు వ్యక్తులను షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 1,50,000 విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అనే వ్యక్తి గతంలో గంజాయి అమ్ముతుండగా అతన్ని పట్టుకొని జైలు పంపడం జరిగింది. అలాగే అతని వద్ద కొంటూ గతంలో బొడ్డు చందు అనే వ్యక్తి కూడా దొరకడం జరిగింది. నిన్నటి రోజు ఉదయం 7:30 గంటల సమయంలో కల్లూరు ఎస్ఐ హరిత వాళ్ళ సిబ్బందితో కల్లూరు పట్టణ శివార్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా సదరు షేక్ హబీబ్, బొడ్డు చందు మరియు మనుగూరు పట్టణానికి చెందిన తేజవత్ రమేష్ అనే వ్యక్తులు ముగ్గురు మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద సుమారు 3 కిలోల గంజాయి దొరికింది. దానిపైన విచారించగా షేక్ హబీబ్ మరియు బొడ్డు చందులు తేజవత్ రమేష్ ప్రొవైడ్ చేసిన మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళి ఒరిస్సా రాష్ట్రము కెందుగూడ దగ్గర సన్నీ అనే వ్యక్తి దగ్గర 3 కేజీల గంజాయి కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్మేటందుకోసము దాన్ని పేరువంచ గ్రామం తీసుకొని పోతుండగా దొరికినట్టుగా తెలియదు. వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి 1,50,000 రూపాయల విలువ గల 3 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీరిని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.